ఇలా నేను నిన్ను అడుగుతున్నా, TS24 న్యూస్ వేదికగా అడుగుతున్నా, నువ్వు అక్రమంగా ఒక్కటి చిన్నది నువ్వు సంపాదించిన దానిలో 0.001% వేసుకుంటే గా బాలనగర్లో 18 ఎకరాలలో 1800 ప్లాట్లు సంపాదించినావు కదా. గా 1800 ప్లాట్లు ఉద్యమకారులకు, అమరవీరులకి దాదాపు 1800 కోట్ల రూపాయలు వస్తాయి. వాళ్ళ జీవితాలు సెట్ అవుతాయి. నీకు ఇల్లు ఎక్కడిది? కిరాయి ఉండే కదా. ఎట్లా సంపాదించినావు? నీ బ్యూటీ పార్లర్లో ఎంతమందికి ఐబ్రోస్ చేసి గదే ఎంటికలు కొరిగి సంపాదించినవా అన్ని పైసలు? నీ ఇల్లు 150 నుంచి 200 కోట్లు ఉంటాయి. గది తీసి ఉద్యమకారులకి, అమరవీరులకి. అంతేగాని రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ రాసిస్తే రేవంత్ రెడ్డి గారు అట ఈ లోఫర్ గాడు కేసీఆర్ను తిడుతుంటే సప్పట్లు కొట్టుతుందట. సిగ్గనిపించాలి కదా. మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఇలా ఆమె RTC క్రాస్ రోడ్ నుంచి మాడచ్చు, కానీ నేను గదే బషీర్బాగ్లా 10ల సంఖ్యలో ఉద్యమకారులకు సన్మానం చేసిన. అది గుర్తుపెట్టుకోండి. ఉద్యమకారుల గురించి నిజాయితీగా, నిబద్ధతతో పనిచేస్తేనే ఉద్యమకారులకు విలువ ఉంటుంది. ఇలాంటి దొంగలు, రాజకీయ స్వార్థ పరులు ఉద్యమకారుల గురించి మాట్లాడితే ఉద్యమకారుల చరిత్రనే ఆగమవుతుంది. ఒకసారి ఆలోచన చేయండి.